విద్య అంటే కేవలం ఒక శాస్త్రమో లేక ఒక విషయ పరిజ్ఞానమో కాదు. విషయాన్ని గ్రహించి, విజ్ఞానాన్ని సంగ్రహించి, వివేకాన్ని స్వీకరించి, విశ్వవిద్యాలయంలో నిన్నొక విజేతగా నిలిపే అద్భుతమైన సృజనే విద్య. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో, జీవితంలో ఎదురయ్యే అనుభవాల్లో మనం నేర్చుకునే పాఠాలు, గుణపాఠాలే నిజమైన విద్య అంటున్నారు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త మరియు లోటస్ ల్యాబ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి. నేటి విద్యావ్యవస్థపై ఆయన తన విలక్షణమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు పాఠ్యాంశాలను చదువుతున్నారు, పరీక్షల్లో సమాధానాలు రాస్తున్నారు, మంచి మార్కులు కూడా సాధిస్తున్నారు. కాని ఆ సంపాదించిన జ్ఞానం జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఆ భావాల అసలు అర్థం ఏమిటి? వాటిని మన చుట్టూ ఉన్న సమాజంలో, ప్రపంచంలో ఎలా గుర్తించాలి? ఈ అంశాలపై పిల్లలకు సరైన అవగాహన కల్పించడమే నిజమైన విద్య అని డాక్టర్ గోపాల్రెడ్డిగారు బలంగా నమ్ముతున్నారు. విద్యార్థి విజ్ఞానశాస్త్రాన్ని చదివినప్పుడు అతను కేవలం సూత్రాలు మరియు నిర్వచనాలు కంఠస్థం చేయకూడదు. గాలిలో, నీటిలో, మొక్కల పెరుగుదలలో, వర్షంలో, సూర్యకాంతిలో విజ్ఞానాన్ని గుర్తించాలి. గురుత్వాకర్షణ పుస్తకంలోని పదం మాత్రమే కాకుండా చెట్టునుంచి పండు పడడంలో కనిపించే సహజ సత్యమని అర్థం చేసుకోవాలి. గణితాన్ని చదివినప్పుడు సంఖ్యలను మాత్రమే కాదు, ప్రకృతిలోని సమతుల్యత, ఆకృతులు, కొలతలు, క్రమబద్ధతను గుర్తించాలి. చెట్టు ఆకులోని నిర్మాణం నుండి భవన రూపకల్పన వరకు గణితం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. చరిత్రను చదివినప్పుడు తేదీలు, యుద్ధాలు మాత్రమే కాదు, సమాజ వికాసం, నాయకత్వం, తప్పిదాలు, విజయాలు, మానవ నాగరికత ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. గతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తును నిర్మించగల దృష్టి పెంపొందాలి. భాషను చదివినప్పుడు పదాలను మాత్రమే కాదు, భావాలను వ్యక్తపరచడం, ఇతరులను అర్థం చేసుకోవడం, సున్నితమైన సంభాషణను అభివృద్ధి చేయడం నేర్చుకోవాలి. ప్రతి అనుభవం ఒక తరగతి గది. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్లో తరగతి గది 4 గోడలతో మాత్రమే పరిమితం కాదు. ప్రకృతి, కుటుంబం, సమాజం, ప్రయోగాలు, సంభాషణలు, పరిశీలనలు ఇవన్నీ విద్యార్థులకు జీవంతమైన పాఠ్యాంశాలుగా మారుతాయి. ప్రతి చెట్టు ఒక విజ్ఞాన పాఠం, ప్రతి తోట ఒక జీవశాస్త్ర ప్రయోగశాల, ప్రతి కుటుంబానుభవం ఒక విలువల తరగతి, ప్రతి సమస్య ఒక గణిత సాధన, ప్రతి సంభాషణ ఒక భాషా పాఠం, ప్రతి బాధ్యత ఒక నాయకత్వ శిక్షణ. సమాచారం కాదు, అవగాహన. నిజమైన విద్య అంటే సమాచారం సేకరించడం కాదు, సమాచారాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించి, జీవితంలో ప్రయోగించడం. పిల్లలు సమాధానాలను కంఠస్థం చేయడం కాదు, ప్రశ్నలు ఎందుకు వస్తాయో అర్థం చేసుకోవాలి, సందేహాలు అడగాలి, పరిశీలించాలి, ప్రయోగించాలి, స్వయంగా తెలుసుకోవాలి. జిజ్ఞాసే విద్యకు మూలం. ప్రశ్నలు అడిగే పిల్లలు ఆలోచించే పిల్లలు, ఆలోచించే పిల్లలు సృజనాత్మకులవుతారు, సృజనాత్మకులు సమస్యలను పరిష్కరించే నాయకులవుతారు. అందుకే పిల్లల్లో జిజ్ఞాసను ప్రోత్సహించడం, స్వతంత్ర ఆలోచనకు అవకాశాలు కల్పించడం అత్యంత అవసరం. సమగ్ర వ్యక్తిత్వ వికాసం. ఈ విధమైన విద్య ద్వారా పిల్లలు కేవలం పరీక్షల్లో విజయం సాధించరు, జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందుతారు. వారు లోతుగా ఆలోచించే వ్యక్తులుగా, బాధ్యతగల పౌరులుగా, సున్నితమైన మనస్కులుగా, పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తులుగా, నైతిక విలువలు కలిగిన నాయకులుగా, ఆత్మవిశ్వాసంతో కూడిన సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లలకు సమాధానాలు చెప్పడం కంటే ప్రశ్నలు అడగడం నేర్పించండి. పుస్తకాలు చదవడం కంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పించండి. మార్కులు సాధించడం కంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పించండి. అదే విద్య వారిని కేవలం విజయవంతులుగా కాకుండా విలువలతో కూడిన మహత్తర వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఇదే లోటస్ ల్యాబ్ విద్యాతత్వం. ఇది డాక్టర్ గోపాల్రెడ్డి సందేశం.